అండ్ డాక్టర్ సతీష్ కాన్స్టిపేషన్. సో ఇది ఒక పెద్ద ప్రాబ్లం అండి. అంటే మోషన్ ఫ్రీగా కాకపోతే మనకు డే అంతా చిక్కగా ఉంటుంది. సో ఇది ఎక్కువ రోజులు మీకు ఇబ్బంది పెడుతుంది అనుకోండి, పైల్స్ లాగా అష్టములలో కూడా మారిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో కాన్స్టిపేషన్ ని నేచురల్ గా ఎలా తగ్గించాలి అనేది మీ ఇంట్లో ఈజీగా తయారు చేసుకునే ఒక స్మూతీ ఎలా తయారు చేయాలో మీకు ఈ వీడియోలో చెప్తున్నాను నేను. సో ఇంగ్రీడియంట్స్ ఏంటంటే స్ట్రాబెర్రీ, రాస్బెర్రీ, బ్లూబెర్రీ, బ్లాక్ బెర్రీ, 4 టైప్స్ ఆఫ్ ఈ బెర్రీస్ ని, ఒక గుప్పెడు బెర్రీస్ ని తీసుకోండి. దెన్ నెక్స్ట్ ఏం తీసుకోవాలి, 1 కప్ ఆఫ్ ఆల్మండ్ మిల్క్ తీసుకోండి. అండ్ 1.5 స్పూన్ చియా సీడ్స్ అని చెప్పి దొరుకుతాయి. ఈ చియా సీడ్స్ ఏంటంటే ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఈ 1.5 స్పూన్ చియా సీడ్స్ ప్లస్ దీంతో పాటు మీరు తీసుకోవాల్సింది 1 to 2 డేట్స్, ఒక 2-3 డేట్స్ తీసుకోండి. మీకు స్వీట్ ఎంత కావాలో దాన్ని బట్టి ఒక 2-3 డేట్స్ కూడా తీసుకోండి. ఇదంతా మళ్ళీ కొంచెం స్ట్రాంగ్ అవ్వడానికి ఇవన్నీ మీరు మిక్స్ చేసి మీకు ఒక స్మూతీ లాగా తయారవుతుంది. ఇది కొంచెం గట్టిగా ఉండడానికి దాంట్లో కొంచెం ఐస్ కూడా వేసుకోండి. దట్ ఈస్ యువర్ విష్. సో ఇలా చేసుకున్న స్మూతీ మీరు ఒక 30 to 45 డేస్ రెగ్యులర్ గా అట్లీస్ట్ 2 డేస్ ఒకసారి తీసుకుంటే మీ కాన్స్టిపేషన్ నుంచి మోషన్ ఫ్రీగా రావడానికి, ఈజీగా ఉండడానికి ఈ స్మూతీ అనేది ఉపయోగపడుతుంది. సో ఈ కాన్స్టిపేషన్ అనేది ఓన్లీ టిప్స్ తోటే కాదండి, గట్ హెల్త్ కూడా చాలా బాగుండాలి. సో మీరు ఈ జంక్ ఫుడ్ మానేయకుండా లేట్ నైట్స్ తింటే మీరు ఎన్ని స్మూతీలు వాడినా ఫలితం అయితే ఉండదు. సో మీరు కొంచెం హెల్తీ హ్యాబిట్స్ ను మీరు కరెక్ట్ చేసుకుంటూ డైలీ ఈవినింగ్ 7-7:30కి తింటూ జంక్ ఫుడ్ నైట్ టైంలో తీసుకోకుండా ఈజీలీ డైజెస్టబుల్ ఫుడ్ తీసుకొని ఇట్లాంటి స్మూతీస్ రెగ్యులర్ గా వాడితే మీకు ఖచ్చితంగా ఈ కాన్స్టిపేషన్ నుంచి బయటపడవచ్చు. ఇది మీకు మేజర్ గా పైల్స్ ఉన్న ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకు కూడా ఈ స్మూతీ ఉపయోగపడుతుంది. వాడి చూడండి. మీకు కాన్స్టిపేషన్ అంటే ఏంటి, చాలా మంది కాన్స్టిపేషన్ అంటే కరెక్ట్ గా తెలియదు. మీకు వారంలో ఒక అట్లీస్ట్ 3-4 డేస్ అయినా మోషన్కి వెళ్ళకపోతే దాన్ని కాన్స్టిపేషన్ అంటాము. చాలా మందిలో ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే మీరు తీసుకునే ఫుడ్ క్వాంటిటీని బట్టి మీ మోషన్ అనేది ఉంటుందండి. సో ఇప్పుడు కీటో డైట్ అంటాం, చాలా మంది ఓన్లీ నాన్ వెజ్ తీసుకుంటూ ఉంటాం, దాన్ని కీటో డైట్ అంటాం. ఈ కీటో డైట్ లో ఈవెన్ 3 to 4 డేస్ కూడా మోషన్ అనేది సరిగా రాదు. అండ్ కొంతమంది ఓన్లీ ప్రోటీన్ ఫుడ్ తీసుకుంటుంటారు, మొలకలు తింటూ ఉంటారు, వాళ్ళకు కూడా మోషన్ ఫ్రీగా రాదు. అంటే ఇలా కొన్ని కేసెస్ లో కాన్స్టిపేషన్ అనే దానికి మీనింగ్ మారిపోతుంటుంది. సో నేను చెప్పేది ఏంటంటే రెగ్యులర్ గా మీరు రైస్ తీసుకుంటూ, రెగ్యులర్ రొటీన్ గా తీసుకుంటూ, మీరు ఎక్కువ జంక్ ఫుడ్ తీసుకుంటూ అప్పుడు మీకు మోషన్ ఫ్రీగా అవ్వట్లేదు అంటే ఇప్పుడు నేను చెప్పిన స్మూతీ ఉపయోగపడుతుంది. మీకు ఒకవేళ ఈ టిప్ అనేది ఉపయోగపడితే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. అండ్ ఒకవేళ మీకు యూజ్ కాకపోయినా కామెంట్ లో పెట్టండి. మీకు ఇంకా వేరే టిప్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.